హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరి చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మరి గడిచిన పునరుద్ధాన దినమందు దేవుడు అద్భుత రీతిగా ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా మరి క్రిస్మస్ ఆరాధనలో మరి దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. అందుని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అనేక మంది సువార్తను విన్నారు, అనేక మంది మరి ఆ యొక్క ప్రేమ విందులో పాలు పొందారు. మరి అనేక మంది మరి గడిచిన వారం అలా అద్భుత రీతిగా కార్యం జరిగించబడటానికి మీ వంతు మీరు కూడా సహకరించి పని చేసినందుకు ప్రభు పేరిట మీ అందరికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్దాం. మరి సమయం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క లేఖనములలోనికి మనము వెళ్దాం. గమనించినట్లయితే గడిచినటువంటి ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకున్న యేసుక్రీస్తు ప్రభువారు నజరేత్ అనేటువంటి యొక్క మరి ప్రాంతంలో బెత్లెహేమ్ అనేటువంటి యొక్క పట్టణంలో ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆయన యొక్క జన్మము ఎంతో అద్భుతము అని మనం నేర్చుకున్నాం. ఆ గ్రామమునకు ఉన్న పేరును గమనిస్తే బెత్లెహేమ్, రొట్టెల ఇల్లుగా దేవుడు చేశాడు. ఆశీర్వాదకరమైనటువంటి యొక్క విధానంలోనికి దేవుడు నడిపించినాడు అని నేర్చుకున్నాం. నీ జీవితంలో కూడా అట్టి సమృద్ధి, అట్టి ఆశీర్వాదాన్ని కావాలని తలంపు కలిగినట్లయితే వినండి, అట్టి తలంపు ఆలోచన నీలో ఉంటే నా ప్రభు ఈ ఉదయ కాలము నీ ఆశను ఆయన తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. అనేక మందికి అనేక రీతిగా ఒక సందేహం కలుగుతుంది. ఏంటి అనగా, కన్య అయిన మరియ ద్వారా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యకు జన్మించినారు, ఎందుకు ఆమె నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలి అని తలంచారు అనేటువంటి ఒక ప్రశ్నకరంగానే వారి జీవితాల్లో మిగిలిపోతూ ఉంటుంది. గమనించమని కోరుతున్నాను. యెషయా భక్తుడు అద్భుత రీతిగా ఆయన రాసినటువంటి ప్రవచన గ్రంథములో ఒక చక్కని ప్రవచనాన్ని ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం అందరికీ తెలిసినటువంటి యొక్క వాక్య భాగంలో నుండి ఈ ఉదయ కాలము కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకునడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేయునుగాక. 7వ అధ్యాయము 14వ వచనంలోనికి వెళ్దాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. కింద ఆ మాటకి మనం అర్థాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థము. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనకి తోడు. దేవుడు అన్నటువంటి మాటను గమనిస్తున్నప్పుడు GOD, గాడ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. జి అంటే జనరేటర్, ఉత్పత్తి చేయువాడు. ఏంటి? ఉత్పత్తిని అంటే దాన్ని సృష్టించగలిగినటువంటి వాడు గమనిస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఓ అంటే ఆపరేటర్, దానిని అజమాయిషిగా చేయగలిగినటువంటి వాడు, దాని కార్యము చేయగలిగినటువంటి వ్యక్తి. డి అంటే డిస్ట్రాయ్, నాశనము చేయగలిగినటువంటి వాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు మరలా మేఘారుడై ఆయన మనల్ని కొనిపోయేటువంటి ఆ యొక్క సమయంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే నమ్మి రక్షణ పొంది ఆయన యందు విశ్వాసము కలిగిన వారిగా ఉంటారో వారు పరమునకు ఎత్తబడతారు. ఇంకా ఏమవుతుంది? విపత్తు పరిస్థితులు కలుగుతాయి, సంభవిస్తాయి ఆయన రాబోయేటువంటి క్రమంలో. కనుక గమనిస్తున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క చక్కని లక్షణమును ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. యెషయా భక్తుడు ఈ యొక్క 400 సంవత్సరములు ఆ యొక్క మౌన కాలము, నిశ్శబ్ద కాలము తరువాత దేవుని యొక్క ఆత్మచేత ఆయన పలికినటువంటి మాటను గమనిస్తున్నప్పుడు ఆలకించుడి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన అన్న మాటకు అర్థం ఏంటి? ఒక హెచ్చరిక. అయ్యా, ఈ యొక్క మాట మీకు సూచించాలి, తెలియచేయబడాలి, మీరు తెలుసుకోవాలి అని నేను కోరుతూ ఉన్నానని కొన్ని సందర్భాల్లో చెప్తాం, లేదా సలహా అని చెప్తా ఉంటాం. అంటే మేలును ఆశించినప్పుడు అయ్యా
నాదొక సూచన, నాదొక సలహా చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాకు కలిగించిన ప్రేరేపణ బట్టి ఈ మాట నేను మీకు చెప్పాలి, మిమ్మల్ని హెచ్చరిక చేయాలి, మీరు మేలు పొందాలి అని నేను తలస్తున్నాను కనుక ఈ మాట మీతో చెప్పనివ్వండి అని మనం ఒక సందర్భంలో ఏమంటాం, మనకి తెలిసినటువంటి వారితో మనం మాట్లాడుతుంటాం. అయ్యా ఆలకించండి, ఇదిగో ఇదొక హెచ్చరిక మీకు చెప్పాలని అనుకుంటున్నాను, జాగ్రత్త పడతావని అని అంటాం కదండి. ఇక్కడ గమనిస్తున్నప్పుడు ప్రభు ఆత్మ ద్వారా ఏదైతే ఆయన గ్రహించాడో, దేవుని ఆత్మ ద్వారా యెషయా గ్రహించాడో దాన్ని ప్రజలకు చెప్తున్నాడు. పైన ఉన్నటువంటి వచన భాగాన్ని చదువుతుంటున్నప్పుడు అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినడి, మనుషులను విసిగించుట చాలదు, చాలదనుకుని నా దేవుడిని కూడా విసిగింతునా. ఇక్కడ ఈ మాట పైన ఉన్నటువంటి విషయాలను చూస్తున్నప్పుడు ఆయన కొన్ని పరిస్థితులను చూసి విసుగు చెందిన దాన్ని బట్టి దీని విషయమై ఒక చక్కని తలంపును దేవుడు ఆయనకి కలుగు చేసి ప్రవచన రీతిగా మాట్లాడుటకు ప్రజలతో ఆయన హెచ్చరించడానికి ఒక చక్కని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియపరిచాడు. గమనించమని కోరుతుంటున్నాను. ఇక్కడ 14వ వచనంలో గమనిస్తున్నప్పుడు, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. దేవుడు మనకి సూచనను ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఏంటి ఆ సూచన, ఏంటి ఆ హెచ్చరిక, ఏ విషయమై ఆయన హెచ్చరిక మనకు ఇవ్వాలని తలంచి వచ్చి ఉన్నాడు అంటే, రక్షణ నీకు అందించాలి, పాప పరిస్థితి నుండి నీవు విడిపించబడాలి అని దేవుడు ఒక హెచ్చరికగా తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి మన కొరకు మానవాళిగా ఆయన పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలకించుని అమ్మా వినండి. ఏంటి మాట అనగా, కన్యక గర్భవతి అయి కుమారుని కనిది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే ఆయన లక్షణమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లక్షణమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇమ్మానుయేలు అన్న అర్థాన్ని గమనిస్తే నిత్యము నిరంతరము దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ పుట్టబోయేటువంటి యొక్క కుమారుడు యేసు అనబడేటువంటి ఆ యొక్క కుమారుడు నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక మాట మనం గమనిస్తున్నప్పుడు నిరంతరము నా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఏమీ కూడా మనము కన్ఫ్యూజ్ అవ్వటానికి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు ప్రవచనం, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆమేన్. నువ్వు దిగులు చెందొద్దు, భయము చెందవలసిన పరిస్థితి కాదు ఇది. నా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సమస్తము ఆయన చేతికి నువ్వు అప్పగిస్తే ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను. మరి లూకా సువార్తలో వైద్యుడైనటువంటి లూకా కొన్ని చక్కని విషయాలు ఆయన తెలియపరిచినాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి, మొదటి అధ్యాయంలోనికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క దర్శనమును గురించి, మరి మరియకు ఎలాగున దర్శనము ఆమె కలిగినదో, దేవదూతతో ఆమె ఏ మాటలను మరి ఆమె సంభాషణ ద్వారా సంభాషించి ఉన్నదో దానిని మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను. కన్య అయిన మరియ గర్భమున అన్న ఈ మాట, కన్యకకు యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు అన్నటువంటి యొక్క విషయాలలో మరి 3 విషయాలు ఈ యొక్క ఉదయకాలం మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఎవరికి ప్రదానము చేయబడింది? మరియా, యోసేపుకు ప్రదానము చేయబడినది. యూదుల ఆచార ప్రకారముగా ఒక స్త్రీ 12 సంవత్సరాలు కుమార్తె తండ్రి యొక్క సంరక్షణలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 12 సంవత్సరాలు తండ్రి యొక్క సంరక్షణలో ఆమె ఉండాలి. ఎప్పుడైతే ఆమె వయసులోనికి వస్తుందో, వివాహ వయసులోనికి వస్తున్నదో, అనగా మనకి వాడుకగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే ఆమె కన్యత్వంలోనికి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో ఆమె ప్రదానము చేయబడాలి. సాధారణంగా గమనిస్తే 12-13 సంవత్సరములకు మరి బాల్య వయస్సు నుండి కన్య వయస్సులోనికి వస్తారు. గమనించినప్పుడు 12 సంవత్సరములు
ప్రతి ఒక్క స్త్రీ లేదా మరి కుమార్తె తండ్రి దగ్గర సంరక్షణగా ఉండాలి. ఆమె ఏ తప్పు చేసినా అది తండ్రికే శిక్ష. లేవియ కాండము 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఒకవేళ ఆ కుమార్తె పాపం కనుక చేస్తే, తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపటము, ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఆ దినాలలో అక్కడ ఉన్నాయి. గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 6వ నెలలో అని మనం చూస్తాం, జకరియా ఎలిజబెతులకు దేవుడు మరి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. యాజకుడైనటువంటి జకరియకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగించాడు. ఎలిజబెత్ అనేటువంటి ఆ యొక్క స్త్రీకి గర్భమును దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క గర్భములో యోహాను ఉన్నాడు. ఏమండి, 6వ నెలలో చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తున్నప్పుడు, కాలము పరిపూర్ణము చేయబడినప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాను అన్నటువంటి ఒక చక్కని మాటను అక్కడ మనం గమనించగలుగుతుంటున్నాం. కాలము దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఏ సమయంలో ఆయన ఈ లోకానికి రావాలో దేవుడు దానిని ముందుగానే నిర్ణయించాడు. కాలము పరిపూర్ణము చేయబడినప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సత్యము మనము ఎరిగినటువంటి వారమే. అయితే ఇక్కడ గమనించమని కోరుతున్నాను, యోసేపునకు మరియా ఏ వయస్సులో ప్రదానము చేయబడినది అంటే ఇంచుమించుగా 12 లేదా 13 సంవత్సరాల ప్రాయంలో యోసేపునకు మరియా ప్రదానము చేయబడినది. ఆమేన్. వివాహమునకు ముందుగా 1 సంవత్సరము ప్రదానము చేయబడిన తర్వాత 1 సంవత్సరము ఆమెను పరీక్ష కాలముగా అంటే పరీక్షిస్తుంటారు. ప్రదానము చేయబడిన తర్వాత వివాహమునకు 1 సంవత్సర కాలము వ్యవధి వారికి ఇస్తారు. ఈ మధ్య కాలంలో మరి ఆ యొక్క ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెను పరిశీలన చేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఏం చేస్తూ ఉన్నది, ఏం మాట్లాడుతూ ఉన్నది అని ఈ అన్ని విషయాలు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆమెను గమనిస్తూ ఉంటారు. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపునకు ప్రదానము చేయబడింది. ఎవరు ప్రదానం చేయబడింది? మరియా. అంటే అప్పుడు మరియ వయసు ఎంత ఉంటుంది? ఇంచుమించుగా 13 సంవత్సరాలు. ఆ యొక్క కన్యను నా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి అర్థం కానటువంటి విషయం, పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటులో ఉండినప్పుడు ఆయన చేసే కార్యాలు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి. అవి మానవ సంబంధమైనటువంటి ఆలోచనకు అవి ఏమండి అర్థమయ్యేటువంటివి కావు. అర్థము కాక ఇష్టమైనటువంటి రీతిలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అది సరైనటువంటి భావము కాదు అని తెలియపరుస్తూ ఉంటున్నారు. గమనిస్తూ ఉన్నట్లయితే మరియకు మరి యుక్త వయస్సు 13 సంవత్సరములు వచ్చినప్పుడు యేసేపునకు ప్రదానము చేయబడినది. ఆమె పరీక్ష కాలంలో ఉన్నది. ఆమె జీవితము పరీక్షించబడేటువంటి సమయంలో ఉంటూ ఉన్నది. ఈనాడు గమనిస్తే ఇద్దరు యవనస్తులకు మరి నిశ్చితార్థము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారి ప్రవర్తనను అనేకులు గమనిస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని వారికి ఎరిగిన వారు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఇప్పుడు ఫోన్లు చేసినాయి కదా, ఇంకేం చేస్తూ ఉంటారు, వారు పద్దాక వారిని గమనిస్తున్నప్పుడు ఫోన్ వారి చెవుడి దగ్గరే ఉంటుంది. వారి సమయము ఎంతగానో వారు మరి వారికి నిశ్చితార్థం చేయబడినటువంటి యొక్క వ్యక్తితో వారి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఆ దినాల్లో గమనిస్తున్నప్పుడు అటు వెసులుబాటు లేదు. అనేకులు ఆమెను గమనిస్తుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ గమనించింది, ప్రదానము చేయబడిన యోసేపునకు మరియా చాలా పవిత్రంగా ఉన్నది. గమనించాలి. వాక్యం చదువుకున్నప్పుడు దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడి కన్య యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరేంటంట? మరియా. ఎవరండి? మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఇక్కడ ఇక మాట వినండి, దయాప్రాప్తురాల నీకు శుభము. అబ్బా, ఎంత చక్కని మాట దేవదూత దగ్గర నుండి మరియకు వచ్చిందో చూడండి. అమ్మా, యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క దయను నీవు పొందుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. ఎంత పరిశుద్ధముగా ఆమె జీవించినదో గమనించమని కోరుతూ ఉంటున్నాను. ఆమె యవన వయస్సు ఎంత పరిశుద్ధముగా దేవుని కొరకు ఆమె జీవించిందో, ఎంత భక్తిగా ఆమె జీవించి ఉంటే
ప్రియులారా, దేవదూత వచ్చి ఆమె దగ్గరకు, అమ్మా దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్తుందో కదా. గమనిస్తూ ఉన్నట్లయితే ఇంకా అక్కడ ఒక మాట చక్కగా చూస్తాం, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమేన్. ఇంకా ఇందాక యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చదువుకున్నట్లుగా ఇమ్మానుయేలు అన్నటువంటి మాట దేవుడు నీకు తోడని అర్థము. ఇక్కడ మరియతో ఒక వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఏమని చెప్తూ ఉన్నది? ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ప్రభు అనగా ఈ మాటకు అర్థాన్ని గమనిస్తున్నప్పుడు సర్వము అధికారము కలిగినటువంటి వాడు, విశ్వమునకు అధికారి అయినటువంటి వాడు నీకు తోడుగా ఉన్నాడు అని మనం గమనించగలుగుతాం. ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడు. ఆమేన్. ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆమె భయము కలిగి, భక్తి కలిగి, దేవుని యందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి కన్యకగా ఉన్నది కనుక దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆమేన్. ఆ కాలంలో అనేక మంది మరి స్త్రీలు గర్భం ధరించినటువంటి వారు మరి ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు, యేసు ప్రభు నాలో నుండి జన్మిస్తారేమో, యేసుక్రీస్తు ప్రభు నా గర్భంలో నుండి జన్మిస్తారేమో అనేటువంటి ఒక ఆశ వారికి కలిగి ఉండవచ్చు. బహుశా ఏమండి, దేవుడు ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన దృష్టి ఎవరి మీద నిలిచి ఉంటుందో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయములో 42 మరి వంశముల గురించి రాయబడుతుంది. ఒక్క మాట మీకు చూపిస్తాను. మరలా వాక్యంలోనికి ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 16వ వచనంలోని వరకు వచ్చినప్పుడు అక్కడ గమనించినట్లయితే యాకోబు మరియు భర్త అయినటువంటి యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఏమండి, ఎవరి ద్వారా పుట్టాడు? మరియ గర్భం నుండి వచ్చినాడు గనుక యోసేపు యేసును కనెను అని లేదు. ఇక్కడ ఏమనుంది? మరియ గర్భము ధరించి యేసు ప్రభువారిని కనెను. ఆమేన్. ఆమె స్త్రీ అందు పుట్టి అన్నటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఇంకా చదువుకున్నట్లయితే ఆమె మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడవద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వలనండి? దేవుని వలన నీవు కృపను పొందుకున్నావు. దేవుని దయను నీవు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నీవు జీవించావు. దేవుని కనికరమును నీవు నీ జీవితంలో కలిగినటువంటి స్త్రీగా ఈ యొక్క యవన ప్రాయంలో నీవు ఉండినావు కనుక నా ప్రభు వర్తమానము నీ కొరకు పంపించాడు. దేవుని దృష్టిలో నువ్వు కృప పొందినటువంటి స్త్రీగా నీవు ఉన్నావు. ఏమండి, దేవుని కృప నీ మీదకి ఈ ఉదయ కాలంలో దిగి వచ్చునుగాక. నా దేవుడి నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములైనా జరిగించుటకు ప్రభు సహాయం చేయునుగాక. మరియతో దేవదూత వర్తమానం చెప్తుంది, అమ్మా దయాప్రాప్తురాల నీకు మొదట శుభము, నీవు దేవుని వలన, ఎవరి వలన? మనుషుని వలన కాదు, దేవుని వలన నీవు కృప పొందిన వ్యక్తిగా నీవు ఉండినావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ గమనిస్తే కుమారుని కంటావు, ఆ కుమారుడు సర్వోన్నతుడు, సర్వ ప్లస్ ఉన్నతుడు, గుణమును తెలిపేది, ఆయన యొక్క లక్షణము గుణమును వివరించేది. నీకు పుట్టేటువంటి కుమారుడు సర్వశక్తి కలిగినటువంటి వాడుగా ఉంటాడు, ప్రభావము కలిగిన వాడుగా ఆయన ఉంటాడు. కనుక నీవు దిగులు పడవద్దు, ఆశ్చర్యపడవద్దు. ఇంకా గమనిస్తే ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఎవరికి ఇస్తాడంట? యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనాన్ని అప్పగిస్తాడు. ఇంకా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పును. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరగని దానినే ఇది ఎలాగూ జరిగినదని దూతతో అనగా. ఎందుకు ఈ మాట ఆమె చెప్పింది? సహజముగా గమనిస్తూ ఉన్నట్లయితే స్త్రీ గర్భము దాల్చాలంటే స్త్రీ పురుషుల కలయిక వలన మరి గర్భము ధరించింది, మనకి తెలిసిన విషయం.
కానీ ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రదానము చేయబడింది, యోసేపుకు మరియ ప్రదానము చేయబడింది. కానీ గమనిస్తూ ఉన్నప్పుడు మరియ చెప్తుంది, అమ్మా నేను పురుషుని నేను ఎరగను కదా, ఇది నాకు ఎలాగ జరిగింది? నాకు ప్రదానమే చేయబడింది, ఇది ఎలా నాకు జరిగింది అని ఆలోచన చేస్తే ప్రభు యొక్క కృప వలన ఇది నీకు జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏ అద్భుత కార్యము, ఏ మహత్కార్యం ఏదైనా జరిగింది అంటే దేవుని కృప వలన మాత్రమే అది నీ జీవితంలో జరిగిందన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. గమనిస్తూ ఉన్నప్పుడు ఏమని రాయబడుతున్నది అక్కడ, అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరిగిన దూతనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. ఆమేన్. నీవు పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని అందుకున్నప్పుడు నీవు గర్భము ధరిస్తావు. నీ గర్భంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క కుమారుడు ఎలాగనుంటాడు? ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమేన్. ఎలాగనంటండి, మానవుని యొక్క స్వభావితముగా పుడితే యేసు ప్రభు వారిలో కూడా పాపము ఉండిద్ది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి కుమారుడు గనుక ఆయనలో పాపము లేదు. సర్వమానవాళి పాప పరిహార్థమై ఆయన తను తాను అప్పగించుకున్నాడని మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నప్పుడు కీర్తనలు 58వ కీర్తన 3వ చరణంలోనికి వెళ్తే అక్కడ ఒక చక్కని మాటను మనం ఇక్కడ గమనించగలుగుతాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఏంటంటండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగించుదురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇది మానవ స్వభావము. మానవ స్వభావికముగా గమనిస్తూ ఉన్నప్పుడు ఎలా కూడా జరుగుతుంది. పుట్టిన వెంటనే ఏం చేస్తారు? తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అనగా లోకపరమైనటువంటి ఒక విధానంలో వారు వెళ్ళే ఆలోచన ఉన్నది, సాధాసిద్ధమైనటువంటి యొక్క స్వభావం. కానీ దేవుని యొక్క స్వభావం ఎలాగున్నది అంటే ఆయన భుజము మీద దేవుని యొక్క రాజ్య భారాన్ని తండ్రి ఆయనకి అప్పగించాడు. మానవ స్వభావితముగా జన్మించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమముతో అనగా ఆయన యొక్క నడిపింపు ద్వారా మరి ముందుకు కొనసాగినటువంటి వాడు నా యొక్క ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. మానవ స్వభావము దైవికమైనటువంటి లక్షణము. ఏంటండి? మానవ స్వభావమే కానీ దైవికమైనటువంటి యొక్క లక్షణములు కలిగినటువంటి వాడు నా యొక్క ప్రభు. మనం మానవులమే, మనలో దైవికమైనటువంటి లక్షణములు కొరకు మనం ఏం చేయాలి? ప్రభుని మనము అడగాలి, దేవుని మనము అడగాలి. మానవులమే, మానవ స్వభావికముగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆ స్వభావములో మార్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యోబు ఒక చక్కని మాటను రాస్తుంటాడు. 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము మరి 4వ వచనంలోనికి వెళ్తే ఒక చక్కని మాట అక్కడ మనం గమనించగలుగుతాం. పాప సహితుడులో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఏమండి? పాప సహితుడు నుండి, ఈ యొక్క పాపపు స్వభావములో నుండి పాపము లేనివాడు పుట్టగలిగితే ఎంత మేలో కదండి. అందుకే యేసు ప్రభు వారు ఏం చేశాడంటండి, మానవునిగా ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన కన్య అయిన మరియ ద్వారా ఆయన జన్మించాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అలాగనే ఎవడును పుట్టనేరడు. పాపము లేకుండా ఈ లోకంలో పుట్టడము, కలయిక లేకుండా పుట్టడం అనేది అది అసాధ్యమైనటువంటిది. కానీ అది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి యేసు ప్రభువు యొక్క జన్మము ఒక అద్భుతముగా మనం ఇక్కడ గమనించగలుగుతుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాప రహితుడు పుట్టగలగడా అని మనం చూస్తున్నాం. పాపహీనులలో నుండి పాప రహితుడు జన్మించగలుగుతాడా? ఏమండి, ఇది అసాధ్యమేనా? ఇది సాధ్యమేనా? వినాలా, ఇది సాధ్యమేనా? సాధ్యమే. అది దేవునికి అది సాధ్యమే. మళ్ళా ఈ యొక్క మాటను మనం చదువుదాం, వినండి. పాప సహితుడిలో నుండి
పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. సహించేటువంటి వ్యక్తి, పాపమును భరించేవాడు పుట్టగలిగి ఉంటే ఎంత మేలు అన్నటువంటి ఒక చక్కని విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలోనికి వెళ్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుడు నీతి అమ్మునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. ఆయన పాపము లేని వాడిగా ఉండి పాపిగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చేయబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం. హల్లెలూయా. ఆయనకు ఉద్దేశం ఏంటో తెలుసా? సరైనటువంటి రైట్, ఇదిగో గర్భము దలిచినది మొదలుకుని మరలా సమాధి చేయబడి వరకు కూడా పరిశుద్ధమైనటువంటి విధానంలో యేసు ప్రభువారి యొక్క జీవిత విధానాన్ని మనము గమనించగలుగుతుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒక ప్రవచన వాక్కును గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సూచన ప్రభు మనకు తెలియజేస్తుంటున్నాడు. కన్య అయిన మరియ ద్వారా ఆయన జన్మిస్తాడు అని. ఇప్పుడు లూకా సువార్త లూకాలో మరి ఆయన రాసినటువంటి ఒక మాటను గమనిస్తున్నప్పుడు, దూత మరియ యొద్దకు వెళ్ళి శుభమని చెప్పి, నీవు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము ధరిస్తావు, ఆ గర్భములోని కుమారుడు జన్మిస్తాడు, ఆయన పేరు యేసు. యేసు అనగా అభిషక్తుడు, అభిషేకము కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి వాడు, నా యొక్క ప్రభువు. ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన నీకు తోడు. మరియతో చెప్తున్నటువంటి మాట దూత చెప్తుంది, అమ్మా నీకు దయ కలుగుతుంది, నీవు దేవుని వలన నీవు కృప పొందినావు, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని. ఆమేన్. హల్లెలూయా. 3 విషయాలను ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, మొదటిది గమనిస్తే ఇది మనము కాదనలేనటువంటి యొక్క సత్యము. ఏంటి ఆ సత్యము? కన్య అయిన మరియ ద్వారా యేసు ప్రభువు లోకమునకు వచ్చాడు అని చెప్పటంలో అది కాదు అనలేనటువంటి యొక్క సత్యం. ఇది రుజువు చేయబడినటువంటి యొక్క సత్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. హెబ్రీ గ్రంథకర్త చక్కగా ఆయన కొన్ని విషయాలను ఆయన వివరిస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయమును చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములను పరిహారము కలుగు చేయుటకే దేవుని సంబంధి అయిన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక పరిశోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. రక్త మాంసముల గలవారైనందున ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు రక్త మాంసములతో ఒక ఆకారము కలిగినటువంటి వ్యక్తిగా పిల్లలు జన్మిస్తారు కదా. అలాగే సహజమైనటువంటి విధానములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి ఆ యొక్క కన్య అయిన మరియకు యేసు ప్రభువారు ఎలా రక్త మాంసములు కలిగినటువంటి వానిగా జన్మించాడు. పరిశుద్ధాత్మతో ఆయన జన్మించాడు. ఆయనలో పాపమేమీ కూడా లేదు. మానవుడే కానీ దైవ స్వభావం కలిగినటువంటి వాడు. మానవుడే కానీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తమును ఆయన జరిగించేటువంటి వాడు. అందుకే మరి ఆయన మరి జన్మించిన తర్వాత ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ప్రజాసంఖ్య మొదటిగా ఆయన పేరు రాసినప్పుడు ఏం జరిగింది? ఆ దినము నుండి ఏం రాయబడింది తెలుసా? క్రీస్తు శకము
ప్రారంభించబడింది. మొదటి ప్రజాసంఖ్య రాసినప్పుడు యేసు యొక్క పేరును కూడా అక్కడ వారు ఆ యొక్క రోమా సామ్రాజ్యంకు సంబంధించి ఆ యొక్క ప్రభుత్వంలో యేసు ప్రభువారి యొక్క పేరును కూడా నమోదును వారు చేశారు. ఎప్పుడైతే ఆయన పేరు అక్కడ నమోదు చేయబడిందో ఆ దినము నాటి నుండి లెక్కలు మనం చేస్తూ ఉన్నప్పుడు లెక్కలు కడితే ఈరోజు క్రీస్తు శకము, ఒక శకాన్ని, ఒక తరాన్ని ఆయన ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీవు క్యాలెండర్ చూడగలుగుతుంటున్నావంటే, ఈరోజు ఏమి రోజు అని నువ్వు తెలుసుకోగలుగుతుంటున్నావంటే అది ఆయన నుండి ప్రారంభించబడినటువంటిదే, అనగా ప్రారంభము ఆయన. అందుకే దేవుని వాక్యం చూస్తే అల్ఫా ఒమేగా అని చెప్తాం. ప్రారంభికుడు నేనే, ముగించువాడను నేనే. ఒకసారి ఆయన మృతి పొందాడు, సాతానుని జయించాడు. మరలా రెండవ పర్యాయం మధ్యాకాశంలో ఆయన మన కొరకు ఆయన రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభులుగా ఆయన మరలా మన కొరకు ఆయన రాబోతున్నాడు. యుగ యుగంలో రాజ్యం చేయడానికి మరలా నీ కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ ఎంతో గొప్ప అద్భుతాన్ని కలుగు చేసింది. ఆ దినాల్లో ప్రజాసంఖ్య రాయించడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు గొర్రెలతో మాట్లాడితే దేవదూత గొర్రెల కాపురులతో, ఇదిగో అమ్మా, దావీదు పట్టణంలో మీకోసం ఒక రక్షకుడు జన్మించాడు. దానికంటే ముందు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి ప్రసవ దినాలు సమీపించినప్పుడు యేసు మరియను తీసుకుని ఆ ప్రజాసంఖ్య రాయించడానికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువారు ఆ యొక్క పశువుల పాకలో జన్మించబడి ఉంటాడు. అంటే ప్రజాసంఖ్య రాయించుకొనటానికి వారు వెళ్ళారు. ఆ నమోదు చేయబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఏం చెప్తాం? క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకమని చెప్తాం. అంటే ఒక గుర్తింపు, సృష్టిలో ఒక ప్రారంభం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మము. ఆమేన్, హల్లెలూయా. ఆది కాండములో మనం గమనిస్తున్నప్పుడు ఆదిలో దేవుడు ఉన్నాడు అనేది మొదటి వచనం. ప్రారంభం మొదటి వచనంలో ఏమని రాయబడి ఉంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. కానీ ఆదిలో విశ్వము కలగక ముందే దేవుడు అక్కడ ప్రారంభంగా ఆయన ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశము కోల్పోయిన సహవాసమును ఆదికాండం 3:15 ప్రకారముగా స్త్రీ ద్వారా జన్మము, ఆమె ప్రసవ వేదన కలిగి ఏమండి పిల్లలను కన్నుతుంది అని మనం అక్కడ చూస్తాం కదా. అదే విధానములో గమనిస్తే మరియ కూడా ప్రసవ దినములు నిండినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏం చేసిందంట? జన్మను ఇచ్చింది. ఆమె జన్మంలో గమనించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఆయన వచ్చాడు. ఆమేన్. అందులో సందేహమేమీ లేదు, ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యము. ఆమేన్, హల్లెలూయా. ఇంకా గమనించి మనం కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన బైబిల్లో చూస్తే మాట్లాడకండి, వినాలి. మనుష్య కుమారుడు అని ఈ యొక్క మాట 77 మార్లు మనము వాక్యంలో గమనిస్తాం. మనుష్య కుమారుడు అనేటువంటి యొక్క మాటను 77 మార్లు మనము వాక్యంలో గమనిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకు నా కొరకు ఆయన రాసినటువంటి 3 విషయాలు మీకు త్వరగా చెప్తాను. మొదటిది గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కన్య అయిన మరియకు ఆమెకు జన్మిస్తాడు అని ప్రవచన రీతిగా పలికించబడినటువంటి మాటను మనము కాదనలేని సత్యము. మొదటిది, ఎవరు అవునన్నా కాదన్నా సృష్టిలో ఇది కాదనలేని సత్యము. రెండవది, ఈ సత్యాన్ని ఎవరు కూడా మార్చే అవకాశం లేనే లేదు. ఎవడే ప్రయత్నం చేసినా అది దేవుని వలన చేయబడిన కార్యం కనుక మానవుడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు చేయడానికి లేదు. ఏది మార్పు లేని సత్యం అంటే యేసు ప్రభువు కన్య అయిన మరియ ద్వారా జన్మిస్తాడు. ఎలాగన జన్మిస్తాడు? రక్త మాంసంలో కలిగినటువంటి స్వాభావికముగా ఆయన జన్మిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, మానవ స్వభావమే, కానీ ఆయన పరిశుద్ధ దేవుని యొక్క మరి జీవిత విధానం కలిగి ఆయన జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎలా? మానవ శరీరము కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం. మనది మానవ స్వభావం కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావంలోనికి, మార్పులోనికి మనము ప్రయత్నం చేయడానికి ఇష్టపడతాం. అది సంపూర్ణత.
కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మని మనము ఆయన జన్మాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మానవ శరీరముతో ఆయన జన్మించి పరిశుద్ధాత్మ స్వభావము ఆయన కలిగిన వానిగా ఉన్నాడు. ఆమేన్. ఎలాగున జన్మించాడు అంటే కన్య అయిన మరియ గర్భం నుండి ఆయన జన్మించాడు. సృష్టి ఆవిర్భావమునకు ఒక కారకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. సృష్టి ప్రారంభమునకు ఆయన ఒక కారణం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏది రాయాలన్నా ఏది చేయాలన్నా ప్రథమముగా ఫలానా తారీఖు నువ్వు చెప్తావే, దానికి గుర్తింపు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత నుండి ఉన్న ఆ యొక్క గుర్తింపు విషయంలో నువ్వు పలానా రోజు అని పలానా తారీఖు నువ్వు చెప్తావు. రకరకాల ఆలోచన కలిగిన వారు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని స్వాభావికమైన ఆలోచనలో నీవు ఉంటే ఆయన ద్వారా ఈ సృష్టి యొక్క మన లెక్క ప్రారంభించబడినది, ఆయన ద్వారా ఈ సృష్టి యొక్క ముగింపు కూడా ముగినైనది సత్యము నీవు తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది గమనిస్తున్నప్పుడు కన్యకైన మరియ ద్వారా జన్మిస్తారు యేసు ప్రభువారు అని ఈ సత్యము ఎవరు కూడా మార్చలేని సత్యం. ఎవరన్నా మార్చగలుగుతారా? ఆమె కాదు ఇంకొకరు అని చెప్పగలుగుతారా? లేదు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా మీకా కాలము తరువాత 400 సంవత్సరాలు నిశ్శబ్దమైనటువంటి కాలంగా దేవుడు మాట్లాడలేదు. కానీ యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తే మీకు సూచన దేవుడు చెప్తున్నాడు. ఏంటి అనగా కన్యక గర్భం ధరించింది, ఆమె కుమారుని కన్నెద్ది, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీకు నాకు మనకి తోడుగా ఉంటాడు అని. అంటే ఆయన జన్మించిన తరువాత జన్మించిన నాటి నుండి అనేకులకు పరిశుద్ధాత్మదేవుడు దర్శనమిస్తూ తోడుగానే ఆయన ఉన్నాడు. ఆమేన్. యేసు అనగా అభిషేకము కలిగినటువంటి వ్యక్తి. ఏమండి? తోడైన దేవుడు నేను తన ప్రభావం చేత నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా గమనిస్తున్నప్పుడు ఈ యొక్క క్రమములో మరియా దేవుని యొక్క దయను ఆమె సంపాదించింది. కన్య అయిన మరియా ఏమండి, ఆమె వయస్సు కలిగినటువంటి స్త్రీ కాదు, జ్ఞానం కలిగినటువంటి, అంటే నా ఉద్దేశంలో మరి 20-25 సంవత్సరాలు పైబడి ఉంటే అన్ని విషయాలు మంచి చెడులు ఏంటో ఆమెకి పూర్తయినటువంటి అవగాహన వస్తుంది. కానీ బాల్యము నుండి కన్య అయినటువంటి యొక్క వయసులోనికి వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేటువంటి అంత అవగాహన లేనటువంటి వ్యక్తి అయినా గమనించండి, దేవుని దయను సంపాదించుకున్నటువంటి స్త్రీగా ఆమె జీవితము దేవుని దృష్టిలో విలువైనదిగా కనపడింది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ క్రిస్మస్ నాడు ఈ యొక్క మాసంలో ప్రతిదినము ప్రతి సమయం కూడా దేవా నీ దయ నా జీవితమునకు కావాలి ప్రభువా అని దేవుని మనము అడగాలి. మరియా ఎలాగ కృప పొందినదో ఇంకా ఏం చెప్తుంది? దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు, ఆ తర్వాత నీవు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. యేసేపు కుమారుడు కాదు. వినాలి ఇక్కడ, మరియా యోసేపుకు ప్రదానం చేయబడినది అంతే. ఏ సంవత్సరంకి అంటే 12 లేదా 13 సంవత్సరాలకి యోసేపుకు ప్రదానం చేయబడింది. గమనిస్తే ఆయన యోసేపు కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. ఒకవేళ యోసేపు కుమారుడు అని చెప్తే, వినాలి ఈ మాట చెప్పి నేను ముగిస్తా. యోసేపు కుమారుడు అని ఒకవేళ దూత చెప్తే యేసు ప్రభువారి యొక్క జన్మలో కూడా పాపము ఉంటుంది. ఆయన స్వభావం కూడా పాపముతో ఉన్నటువంటి స్వభావముగానే ఉండిద్ది. కానీ అది దేవుని చిత్తము కాదు. సహకారముగా యోసేపును దేవుడు మరియ కొరకు ఇచ్చాడు. కానీ ఆమె జీవితంలో దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క రాక ఒక ఆశ్చర్యముగా, ఒక అద్భుతముగా ఆయన చిత్తము కనుక అది ఎలాగో నెరవేర్చబడింది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని అందుకున్న దాన్ని బట్టి ఆమె గర్భం ధరించి కుమారుని కనింది. ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఇంకా ఏం చెప్తుంది దూత చూడండి ఇక్కడ, ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడతాడు. అబ్బా హల్లెలూయా. ఎవరి కుమారుడు?
ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళులన్నీ కూడా రాయబడి 42 వంశావళులు రాయబడి ఉన్నది. ఇక్కడ గమనిస్తే 16వ వచనం మీద చదువుకున్నాం. మొదటిగా చదివితే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించబడి, అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబు కనెను అని అలా ప్రారంభం చూస్తాం. 16వ వచనంలోనికి వస్తే, యాకోబు మరియయు భర్త అని యోసేపు కనెను, ఆయన యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరి యందు? యోసేపు యందని లేదు, మరియ యందు యేసు పుట్టెను. ఆమేన్. అంటే మానవుని యొక్క విధానం కాదు, అక్కడ దైవికమైనటువంటి యొక్క విధానం అర్థం చేసుకోవాలి. మనకి కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాదు, దేవుని యొక్క ఆలోచన మనకి అర్థం కానటువంటివిగా ఉంటాయి. కానీ ఆయన చేసే కార్యములో మనము అనుభవించిన తర్వాత అప్పుడు అర్థం చేసుకుంటాం. అప్పుడు గ్రహింపులోనికి వచ్చినప్పుడు, అరే ఇది ఎలా జరిగింది, ఇది దేవుని వల్లనే జరిగింది అన్నటువంటి యొక్క అనుభవంలోనికి మనము వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మరియ కూడా చెప్తుంది, అమ్మా ఇది ఎలా జరిగింది నాకు, నేను పురుషుణ్ణి ఎరగను, ఇది నాకెలా జరిగింది అని తలంపు కలుగుతున్నప్పుడు యోసేపు ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని తలంచాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి యోసేపును దర్శించాడు. దూత ఆయన దర్శించింది, నీవు నీ భార్య అయినటువంటి మరియను విడిచిపెట్టదు, అది దేవుని వలన కలిగినది అని. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏదైనా పొందుకోవాలని తలుస్తున్నట్లయితే, దేవా నీ వలన కలిగినది నాకు కావాలి అని మనం దేవుడిని అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో వారు ప్రజా సంఖ్య రాయించడం కొరకు వారు వెళ్ళినారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి మరియ జన్మాన్ని ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. 3వ విషయాన్ని మీకు చెప్తా. ఇది అవసరమైనటువంటి సత్యము. ఏంటి అవసరమైనదంటే, కన్య అయిన మరియ గర్భము ద్వారా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇది అవసరమైన సత్యం. ఎందుకు ఆయన వచ్చాడంటే, మానవులను ఆయన రక్షించటానికి, పాపము నుండి విడుదల కలుగు చేయటానికి, శాపము నుండి ఆయన విడిపించడానికి. 3 విషయాలు చూసాం. మొదటిది, ఎందుకు యేసు ప్రభువారు కన్య అయిన మరియ ద్వారా జన్మించాడో అన్నటువంటి విషయాలను మనం ఈ ప్రశ్నలో చూస్తే 3 సమాధానాలు నేను చెప్పాను. మొదటిది, ఇది కాదనలేని సత్యం. ఎందుకో తెలుసా? ప్రవచన రీతిగా అనేకులు ప్రవచనము వారు తెలియపరిచారు. కన్య అయిన మరియ ద్వారా యేసు ప్రభువారు లోకానికి వస్తారు. అనేకులకు యేసు ప్రభువారు జన్మించక మునిపే అనేక మంది దైవజనులు, భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైన వారు ప్రవచించారు. అది కాదనలేని వాక్య ఆధారమైన సత్యము. ప్రైజ్ ది లార్డ్. రెండవది, అది మార్పు లేనిది, ఎవరు మార్చలేని సత్యం. ఎవరు మార్చగలుగుతారా? మార్చలేరు. సత్యాన్ని ఈ ప్రపంచంలో ప్రస్తుతము మన తెలివి ఎలాగుంటుంది అంటే, వినండి, ఉదాహరణ చెప్తున్నా. మన తెలివి ఎలాగుంటుందంటే, సత్యాన్ని వాస్తవాన్ని అవాస్తవం చేస్తాం, అవాస్తవాన్ని వాస్తవాన్ని కూడా నమ్మించగలిగే దినాల్లో మనము ఉన్నాం. అవునండి, అవునా కదా? ఇది తప్పు అంటే దానిని ఎలాగైనా అది సరైనది అని చెప్పే దినాల్లో ఉన్నాం. అది సరైనదని చెప్తే అది అవాస్తవాన్ని మార్పు చేసి చూపించే దినాల్లో ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ కన్య అయిన మరియ ద్వారా అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకో తెలుసా? వాక్యానుసారమైనటువంటి రుజువు. దీన్ని ఎవడు కూడా మార్చలేడు. యేసు ప్రభువారు జన్మించిన నాటి నుండి ఆ దినము మొదలుకొని, ప్రజాసంఖ్య రాసినది మొదలుకొని నేటి వరకు కూడా క్రీస్తు శకముగా నా ప్రభు యొక్క జన్మము మార్పు లేనిదిగా ఉన్నది. ఆమేన్. ఎందుకు మార్పు లేని సత్యం అని చెప్పానో తెలుసా? ఆయన జన్మించిన నాటి దినము నుండి నేటి వరకు ఆయననే అనుకరించిన మన జీవిత శైలి అనేది ఉంటూ ఉన్నది. మనం బ్రతుకుతున్నాం, ఏదైనా పని సమయాన్ని చేయగలుగుతున్నామంటే ఆయన జన్మించిన నాటి సమయము. రెండవది, తేదీని చెప్పగలుగుతున్నామంటే ఆయన జన్మించిన తర్వాత నుండి. ఆమేన్. విశ్వము ఆయన మాట ద్వారా కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా సందేహం ఉన్నదండి? మార్చగలుగుతాం ఈ సత్యాన్ని. ఎవడు ఏదైనా కానీ మార్చలేడు, దేవుడు తప్ప ఎవడు కూడా ఈ సత్యాన్ని మార్చలేడు.
దేవుని చిత్తమైనది కనుక అది దేవుని వలననే అది కలిగిద్ది, దేవుని ద్వారానే కలిగిద్ది. ఆమేన్. మూడవది, ఎవరు అవును కాదననా ఏమండి ఇది అవసరమైన సత్యము. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ సత్యం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్యన మరియ ద్వారా జన్మించాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మానవాళి పాప నిమిత్తము ఆయన మనుషునిగా జన్మించి పరిశుద్ధాత్మ స్వభావముగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 విషయాలు చూస్తాం. మొదటిది, కాదలేని సత్యం. ఏంటి ఆ సత్యం? కన్యన మరియ ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి మన కొరకు బహుమానంగా తండ్రిని దేవుడు పంపిస్తాడనేటువంటిది. రెండవది, మార్పు లేని సత్యం. ఏంటి ఆ మార్పు లేని సత్యం? కన్యకు జన్మము యేసు ప్రభువారు వస్తారు అని. మూడవది, అవసరమైన సత్యం. రక్షకుడు నీ కొరకు ఆమె ద్వారా అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము వలన ఆమె గర్భం నుండి లోకంలోనికి ఆయనగా వచ్చాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు నీకు తెలిస్తే నువ్వెవరికైనా చెప్పగలుగుతావు అది దేవుని వలన కలిగినది అని. ఈ రక్షణ ఏమండి యేసు ప్రభువు నీ జీవితంలో కలుగు చేయడానికైనా వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని మాట దేవదూత ఆమెతో చెప్తుంది, దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు దేవుని వలన కృప పొందినావు కనుక నీవు పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసు ప్రభువాన్ని నీ గర్భంలో నీవు మోయగలుగుతావు. మనుషుని వలన కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో మానవుని వలన ఏమండి యేసు ప్రభువారు జన్మిస్తే ఆయన పాపిగానే ఉండేవాడు, పాప స్వభావంలోనే ఉండేవాడు. అది తండ్రిని దేవుని చిత్తము కాదు. తండ్రిని దేవుని చిత్తం ఏంటో తెలుసా? మానవులైన మనము పాపము నుండి విడుదల పొందాలి. అందుకే యోబు చెప్తాడు కదా 14:4 పాప రహితుడు. చదువుకుందాం యోబు గ్రంథము. ఈ మాట చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ చరణములో ఒక మాట, పాప సహితుడు నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాప సహితుడు నుండి మనము పాప సహితులం. మనము పాపములో ఉన్నాం. మన తల్లి మనల్ని పాపంలో కనినది. కానీ యేసు ప్రభువారి యొక్క తల్లి యేసు ప్రభువారిని ఎలాగనా కనలేదు. ఆమె పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని యేసు ప్రభువారికి జన్మను ఆమె ఇచ్చింది. ఇంకా గమనిస్తున్నప్పుడు పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నీ గర్భం నుండి పాపులైనటువంటి పరిస్థితుల్లో జన్మించగలగటానికి, జన్మనివ్వటానికి ఉంటే ఎంత మేలు అన్నటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరం నాడు నీ కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నీ పాపాన్ని ఆయన మోసుకుని వెళ్ళినాడు. నీకు ఆయన విడుదలను, విమోచన ఆయన కలిగించినాడన్న సత్యాన్ని, అవసరమైన సత్యం, నీ పాపం నుండి ఆయన విడుదల కలుగు చేస్తాడన్న సత్యం నువ్వు తెలుసుకుంటే ఏమాత్రం కూడా ఏమండి నువ్వు దేవునికి దూరంగా జీవించు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ జీవితంలోనికి ఆయన నువ్వు ఆహ్వానిస్తాం. రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా, పాపరహితునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. శ్రమపరచబడ్డాడు. ఏమండి నీ కొరకు ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు. నీ కొరకు ఆయన ఎంతో నలగగొట్టబడ్డాడు. ఆయన ఎలాగ జన్మించాడో అలాగా విడుదల, విమోచన నీకు కలుగు చేయడానికి ఆయన తను తాను అప్పగించుకున్నానంటే సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే నీవు రక్షణలోనికి రాగలుగుతావు. ప్రభు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. పాప సహితుల నుండి పాప రహితుడు మరి పుట్టగలిగిన ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించగలిగినట్లయితే, నా జీవితంలో ఆయనకు మనము చోటు ఇవ్వగలిగినట్లయితే ఎంత మేలు, ఎంత అద్భుతమైనటువంటి యొక్క విషయమో పిల్లలు గమనిస్తాం. అందరము మోకరించి కుమారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. అందరం కూడా మోకరించి సెంటర్లో పెట్టదు. ఫస్ట్ అన్ని అది కూడా నీట్గా వస్తుంది. నీట్గా వస్తుంది. యేసయ్యా మీకే స్తోత్రం నాయనా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరమ తండ్రి యేసయ్య మీకే స్తోత్రం నాయన. మా మంచి తండ్రి యేసయ్య మీ నామానికి వందనాలు. ప్రార్థిస్తాం ఒక క్షణం అందరం కూడా. పాప సహితుడి నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అని మనం చూస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని నిన్ను నన్ను దర్శించినాడు. ఆ స్వభావం నుండి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మీకు వందనం. ప్రార్థన చేసుకుందాం. రేషన్ ప్రార్థన చేస్తుంది. అయితే అందరము ప్రార్థనలో ఏకీభవిస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన నీ పాదాలకు వందనాలు. సహాయం చేయి ప్రభువా. తండ్రి, ఎంతవరకు నాయన నీ వాక్యం మాకు వినిపించినాడు నాయన. తల్లి గర్భము నుంచి నాయన భూమి మీదకి వచ్చినావు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని భద్రపరుచున్నావు తండ్రి. నాయన నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను.